రామ్ నారాయణ్ రామ్. సమస్యలకు పరిష్కారం ఉంటుందో లేదో తెలుసు, కానీ పరిష్కారానికి కూడా పరిష్కారం ఉంటుందా? అవును, ఖచ్చితంగా ఉంటుంది. నడిపించే నియమాలు నిలిచిపోతే ఏమవుతుంది? ఉదాహరణకి సూర్యుడు తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించగలడా? లేదు, అస్సలు కాదు. ఎందుకంటే సూర్యుడు తన రీతిగా ప్రవర్తిస్తే భూమిపై వినాశనం సంభవిస్తుంది. సూర్యుని కాంతి ప్రతి మతానికి, ప్రతి జాతికి, ప్రతి మనిషికి సమానంగా పడుతుంది. మరి ఈ భూమిపై ఎందుకు ఉన్నత తక్కువ, పెద్ద చిన్న అనే వివక్ష ఉంది? ఈ భూమిపై వ్యక్తిగత యాజమాన హక్కుల కారణంగానే మనకు మంచి విద్య దొరకడం లేదు, తిండి తాగుదల దొరకడం లేదు, సౌకర్యాలు, మౌలిక హక్కులు అన్నీ లభించట్లేదు. ఇవన్నీ కేవలం వ్యక్తిగత యాజమాన హక్కుల వల్లే జరుగుతున్నాయి. హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ అందరిలో రక్తం ఒకటే, డిఎన్ఏ ఒకటే, మట్టి, గాలి, నీరు, సూర్యకాంతి అన్నీ ఒకటే. మరి మతాలు ఎలా వేర్వేరు అయ్యాయి? ఈ భూమిపై మత పరంపరను మొదలెట్టింది ఎవరు? ఎందుకు మొదలెట్టారు? ప్రకృతి మనకు ఏ కొరతను వదిలేసింది? అన్నీ మనకు ఇచ్చింది. అయినా మనం వివక్షను పాటిస్తున్నా, స్వార్థంతో బతుకుతున్నా. ఈ భూమిపై అందరూ సమానంగా జన్మించారు. అయితే వాళ్ల జన్మ హక్కు ఎవరు ఎలా దోచుకోగలరు? ఆ హక్కు ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ఈ భూమిపై ప్రతి మనిషిని సమానంగా చూడాలి. ఏ విధమైన వివక్ష లేదు, జాతి లేదు, ఉన్నత తక్కువ అనే తేడా లేదు. కానీ ఈ యాజమాన హక్కు తొలగించబడకపోతే ఇది సాధ్యపడదు. మనమందరం ఒక్క భూమిపై నివసిస్తున్న జీవులు, అందరం ఒక్క భూమిపైనే జీవిస్తున్నా. ఈ భూమికి ఒక్కటే ధర్మం ఉండాలి, అది ప్రకృతి ధర్మం, ఆకాశ ధర్మం. అలాగే అందరికీ ఒక్కటే జాతి ఉండాలి, అది జీవజాతి. ఇక్కడ మత రాజకీయాలు ఉండస్లంజుంటే, కులపరమైన చర్చలు, రాజ్యాంగ సంబంధిత విషయాలు ఉంటే ఇక్కడ ఎప్పటికీ ఐక్యత సాధ్యం కాదు. ప్రకృతి మరియు మన మధ్య ఎటువంటి తేడా లేదు. ప్రకృతి ఉంది కాబట్టి మనం ఉన్నాం. ఆకాశంలో ఉన్నది, ప్రకృతిలో ఉన్నది, అన్నీ మన శరీరంలో ఉన్నవి. ప్రకృతిని తీసివేస్తే ఒక్క మతం, ఒక్క కులం లేదా ఒక్క ఆలోచన విధానం కూడా నిలబడదు. ఈ భూమిపై ఉన్న అన్ని ప్రకృతి ప్రసాదం. మనం ఎప్పటికీ ప్రకృతిని పూజించాలి, గుర్తు పెట్టుకోవాలి. మనకు ఈ జీవితం, భౌతిక సౌకర్యాలను ఇచ్చిన ఆకాశానికి కృతజ్ఞత చెప్పాలి. ప్రెసిడెంట్లు, న్యాయమూర్తులు, మంత్రులు, రాజకీయ పార్టీలు, న్యాయ వ్యవస్థలో ఉన్నవారు వీళ్లందరూ కోటల్లో నివసిస్తున్నారు. కానీ పన్నులు చెల్లించే వారు మాత్రం గుడిసెల్లో నివసిస్తున్నారు. ఇది న్యాయమా? ఏదైనా దేవాలయంలో మీరు భగవంతుడిని లేదా అల్లాహ్ను చూశారా? లేదు కదా. అన్నీ ప్రకృతి మాత్రమే. మనము ప్రకృతి యొక్క దానమే. అందుకే ప్రకృతికి వందనం చేయండి. రామ్ నారాయణ్ రామ్ను స్వీకరించండి. ఎందుకంటే ఇదే పరమ సత్యం. రామ్ నారాయణ్ రామ్ మనకు జీవితం ఇస్తాడు. ఆ జీవితాన్ని ఎలా జీవించాలో సరైన దిక్సూచి ఇస్తాడు. కాబట్టి ఈ మంత్రాన్ని మీ జీవితంలో భాగంగా మార్చుకోండి. ఆనందంగా జీవించండి.